అది 2019 జూలై 14 ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఎన్నటికీ మర్చిపోలేని రోజు. వరల్డ్ కప్ ఫైనల్, లార్డ్స్ స్టేడియం. గెలవాల్సిన మ్యాచ్, కానీ కేవలం ఒక రూల్ కారణంగా ట్రోఫీ చేతుల నుంచి జారిపోయింది. ఆ సమయంలో ప్రపంచం మొత్తం ఒక కెప్టెన్ ముఖాన్ని చూసింది. కోపం లేదు, కన్నీళ్ళు లేవు, ఎంపైర్లతో వాదన లేదు, ప్రత్యర్థిపై ఒక్క మాట కూడా లేదు. చిరునవ్వుతో ప్రత్యర్థిని అభినందించాడు. ఆ కెప్టెన్ పేరు కేన్ విలియమ్సన్. ఎందుకు ప్రపంచం మొత్తం ఆయనను ది జెంటిల్మెన్స్ కెప్టెన్ అనే పిలుస్తుంది? ఒక సాధారణ బాలుడు ప్రపంచంలోనే గొప్ప నాయకుల్లో ఒకడిగా ఎలా మారాడు? ఈరోజు అద్భుతమైన ప్రయాణం గురించి తెలుసుకుందాం. అది 1990 ఆగస్టు 8న న్యూజిలాండ్లోని టౌరంగల్లో కేన్ స్టూవర్ట్ విలియమ్సన్ జన్మించాడు. ఆయన తండ్రి బ్రేట్ విలియమ్సన్ ఒక సేల్స్ మేనేజర్, తల్లి శాండ్రా ఒక బాస్కెట్బాల్ క్రీడాకారిణి. కేన్కు ఒక కవల సోదరుడు, 2 అక్కలు కూడా ఉన్నారు. చిన్నప్పటి నుంచి ఇంట్లో క్రీడలకు చాలా ప్రాధాన్యం ఉండేది. కానీ కేన్ విలియమ్సన్కు మాత్రం క్రికెట్ అంటే ప్రాణం. ఇతర పిల్లలు బొమ్మలతో ఆడుకుంటే కేన్ మాత్రం గంటల తరబడి బ్యాటుతో గడిపేవాడు. వర్షం వచ్చినా, ఎండ వచ్చినా క్రికెట్ మాత్రం ఆగేది కాదు. పాఠశాల రోజుల్లోనే కేన్ అందరి దృష్టిని ఆకర్షించాడు. అతని టెక్నిక్, బంతిని అర్థం చేసుకునే తీరు, ఓపిక అన్నీ వేరే స్థాయిలో ఉండేవి. ఒక స్కూల్ మ్యాచ్లో ఏకంగా 257 పరుగులు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆ రోజు చాలామంది ఒక మాట అన్నారు, ఈ అబ్బాయి ఒకరోజు న్యూజిలాండ్కి ఆడతాడని. ఆ మాట నిజమైంది. దేశవాళీ క్రికెట్లో వరుసగా అద్భుతమైన ప్రదర్శనలు చేశాడు. 2008లో ఇండియాపై జరిగిన ఓడీ మ్యాచ్తో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. డెబ్యూ మ్యాచ్లో కేవలం 9 పరుగులే చేశాడు. చాలామంది ఇతను అంత గొప్ప ప్లేయర్ కాదు అన్నారు. కానీ కేన్ విలియమ్సన్ ఎవరికి సమాధానం చెప్పలేదు. తన బ్యాటుతోనే సమాధానం చెప్పాడు. కొన్ని నెలల్లోనే టెస్ట్ క్రికెట్లో తన మొదటి సెంచరీ చేశాడు. అప్పుడే ప్రపంచానికి తెలిసింది న్యూజిలాండ్కు కొత్త స్టార్ దొరికాడని. కేన్ విలియమ్సన్ను చూసి చాలామంది ఒక మాట చెబుతారు, అతను పరుగులు చేయడు, పరుగులను చిత్రంలా గీస్తాడు. అతని కవర్ డ్రైవ్, స్ట్రైట్ డ్రైవ్, టైమింగ్ క్రికెట్ అభిమానులను మంత్రముగ్ధులను చేస్తాయి. బలంగా కొట్టడం కాదు, సరైన సమయంలో సరైన షాట్ ఆడడం, అదే కేన్ విలియమ్సన్ ప్రత్యేకత. అది 2016 న్యూజిలాండ్ జట్టు కెప్టెన్గా బాధ్యతలు చేపట్టాడు. చాలామంది అనుకున్నారు బాగా ఆడే ఆటగాడు మంచి కెప్టెన్ కాలేడని. కానీ కేన్ అందరినీ తప్పు అని నిరూపించాడు. అతని నాయకత్వంలో న్యూజిలాండ్ ప్రపంచంలోని అత్యంత ప్రమాదకర జట్టుల్లో ఒకటిగా మారింది. అతని జట్టులో పెద్ద స్టార్లు తక్కువ, కానీ టీమ్ స్పిరిట్స్తో మాత్రం ప్రపంచంలోనే బలంగా అయింది. 2019 వరల్డ్ కప్ ఇదే కేన్ జీవితాన్ని మార్చిన టోర్నమెంట్. టోర్నీ మొత్తం అద్భుతంగా ఆడాడు. కెప్టెన్గా, బ్యాట్స్మెన్గా జట్టును ముందుండి నడిపించాడు. చివరికి ఫైనల్లో ఇంగ్లాండ్తో తలపడింది న్యూజిలాండ్. అది చరిత్రలోనే అత్యంత ఉత్కంఠభరితమైన మ్యాచ్. ఆ మ్యాచ్ కాస్త టై అయింది. సూపర్ ఓవర్ కూడా టై అయింది. అందరూ అనుకున్నారు ఇప్పుడు ఇంకేం జరుగుతుంది. కానీ అప్పటి ఐసీసీ నిబంధనల ప్రకారం ఎక్కువ బౌండరీలు కొట్టిన జట్టును విజేతగా ప్రకటించారు. ఇలా ట్రోఫీ ఇంగ్లాండ్కి వెళ్ళింది. ఆ రోజు కేన్ విలియమ్సన్ ఏడవలేదు, ఎవరిని నిందించలేదు, అంపైర్లపై కోపం చూపించలేదు. ఒక్క మాట మాత్రమే అన్నాడు, ఇది క్రికెట్. ఆ ఒక్క మాటతో ప్రపంచం మొత్తం ఆయనను గౌరవించింది. ట్రోఫీ గెలవకపోయినా కోట్లాది మంది అభిమానుల హృదయాలను మాత్రం గెలుచుకున్నాడు. అందుకే ఈరోజు కూడా చాలామంది 2019 వరల్డ్ కప్ గెలిచింది ఇంగ్లాండ్, కానీ ప్రపంచ హృదయాలను గెలిచింది మాత్రం కేన్ విలియమ్సన్ అని అంటారు. గెలవడం గొప్ప విషయం కావచ్చు, కానీ ఓడిపోయినప్పుడు ఎలా ప్రవర్తిస్తామన్నదే మన అసలు వ్యక్తిత్వాన్ని నిర్ణయిస్తుంది. అందుకే ప్రపంచ క్రికెట్లో ఎన్నో గొప్ప కెప్టెన్లు ఉన్న వినయం, నాయకత్వం, వ్యక్తిత్వం గురించి మాట్లాడితే మొదట గుర్తొచ్చే పేరు కేన్ విలియమ్సన్. మరి ఈ కథ మీకు ఎలాగనిపించింది? ఈ వీడియోను నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి.